తిరిగేవారు. ఏ పార్టీలు అయ్యానే మేమేమి పెద్దగా ఇంపార్టెన్స్ అంటే ఇచ్చేవాళ్ళం కాదు. తర్వాత నాకు పెళ్ళైతే వివాహమైన కాడి నుంచి అయితే నా భర్త ఎంఆర్పిఎస్లో అయితే ఎంతగానో కృషి చేసేవారు. అలాగే నాకు తెలిసి జనసేనలో అయితే మాత్రం నేను మొదటిసారిగా బాలాజీ గారి ఆధ్వర్యంలో జన సైనికులందరూ ఆధ్వర్యంలో అయితే నేను పోటీ చేయడం జరిగిందండి. నేను ఎంతో నాకైతే ఫస్ట్ అయితే భయం వేసింది. కానీ నేను మన సామాజిక వర్గం నుంచి 75 సంవత్సరాల చరిత్రలో మనకు ఒక అవకాశం జనసేన పార్టీ అయితే ఇచ్చిందండి. ఆ అవకాశం అయితే నేను వినియోగించుకోవాలని, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పని ఒత్తిడి ఉన్నా, ఎన్నున్నా కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంతో కృషి చేశాను. అలాగే మన వాళ్ళు విషయంలో కూడా ఎస్సీ వర్గీకరణ అయితే మన సామాజిక వర్గానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మన సామాజిక వర్గం వాళ్ళ దగ్గర కూడా మేము ఎన్నో విషయాలు తెలియజేసామండి. మన వాళ్ళు అయితే కొంతమంది అయితే ముందుకు రాలేదు ఆ సమయంలో. నేనైతే చాలా బాధపడ్డాను ఆ విషయంలోని. అయినా కూడా మేము రాత్రి అనక పగలనక ఎండనక మేము చాలా నా విషయంలో అయితే జన సైనికులు అయితే చాలా కృషి చేశారండి. నన్ను ఎంతగానో అక్క అంతా ముందుకు తీసుకెళ్ళేవారు. ఒక్కొక్క సమయంలో నాకు తోడుగా నా భర్త నా కూడా లేకపోయినా కూడా జన సైనికులందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపి నాతో సహవాసంగా నాకు సోదరి, నాకు ఒక అన్నదమ్ముల అనుబంధంతో అయితే నేను ఎంతగానో కొనసాగానండి పంచాయతీ ఎలక్షన్ విషయంలో అయితే. కానీ ఓడిపోవటం అనేది అది ఓడిపోవటం అని అయితే నేను అనుకోను. కానీ ఆ విషయంలో ఓడిపోయిన నెగ్గలేనప్పుడైతే నేనైతే చాలా బాధపడ్డాను. కానీ ఓడిపోవటం అనేది ఒక చిన్న మాట. కానీ నేను జన సైనికులు జనసేన పార్టీలోకి వస్తే వాళ్ళు చూపించే ప్రేమ, అనురాగాలు, అండదండలు అయితే నేను ఎన్నో చాలా మంచి వ్యక్తులతో అయితే నేను కలుసుకున్నానండి. ఈ పార్టీలో ఉంటే అయితే మాత్రం మనకందరికీ కూడా చాలా గుర్తింపు ఉంటుంది. ఎవరో కూడా మనల్ని అందరూ సోదరి భావంతోనే చూస్తారు. అందరూ కూడా బాలాజీ, మరి ముఖ్యంగా అయితే బాలాజీ గారు అయితే మాత్రం వదిలిపెట్టరండి అసలు. నేనైతే ఫస్ట్లో అయితే చాలా భయపడేదాన్ని. ఫస్ట్లో కొన్ని మీటింగ్స్ కూడా వచ్చేదని కాదు. కానీ తర్వాత అయితే నాకు అన్నీ అలవాటు అయ్యి అందరూ పరిచయం అయ్యి అందరితో కూడా కలిసిమెలిసి ఉంటే అసలు సమాజంలో ఏం జరుగుతుంది, మీటింగ్స్కి వెళ్తే ఏంటి అసలు పార్టీ వైజ్గా అయితే ఎవరు ఎలాగ ఉంటున్నారో ఏంటి అని అనేక విషయాలు అయితే తెలుస్తున్నాయండి పార్టీ విషయంలో అయితే. కానీ ఇతర పార్టీలు అయితే గురించి అయితే నాకు తెలియదు. కానీ జనసేన పార్టీలోకి వస్తే మాత్రం మనకందరికీ ఒక భవిష్యత్తు ఉంటుందని అయితే నేనైతే తెలుసుకున్నాను. ఈ విషయంలో మీరందరూ కూడా మన జనసేన పార్టీలోకి చేరి మన వాళ్ళందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీలో లేరో అందరూ కూడా మన కులపరంగా కూడా అనేక మంది జనసేనలో చేరి అందరూ కూడా మనం ముందుకు సాగాలని, అలాగే బాలాజీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఉండాలని అయితే నేను మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను.